హాయ్ అండి. పూట పండు అదేనండి, మస్క్ మిలాన్తో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేద్దామో చూద్దాము. మస్క్ మిలాను ఒక జార్లో వేసుకోవాలి, మిక్సీ జార్లో మొత్తం తీసి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. మిల్క్లో బాదం పౌడర్ కలుపుకోవాలి. కొన్ని మిల్క్ తీసుకోవాలి. మిల్క్ను వేడి చేయాలండి. కొంత మిల్క్ తీసుకొని దాన్ని వేడి చేయాలి. మిల్క్ కొంచెం వేడెక్కగానే, వేడెక్కుతున్నాయి చూడండి. చూడండి పాలు బాగా వేడెక్కగానే అందులో నేను తీసుకున్న బాదం పౌడర్ మిల్క్ను బాదం కలుపుతున్నా. కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మరిగించాలి. కార్న్ఫ్లోరు, బాదం మిల్క్, బాదము మిక్సీ పట్టుకున్న పౌడరు, ఆ పాలు, కార్న్ఫ్లోరు కలిపిన పాలు, ఈ పాలన్నీ కలిపి కొంచెం వేడి చేయాలి. ఆ క్వాంటిటీ కొంచెం ముద్దలాగా అయ్యేదాకా చూసుకోవాలి. చూడండి, కలుపుతూ ఉండాలి. గట్టిగా ఇవ్వాలి, గట్టిగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. చూడండి, గట్టి పడుతుంది. అట్లా గట్టి పడేదాకా చూసుకోవాలి. కలుపుతూ ఉంటే తొందరగా గట్టి పడుతూ ఉంటుంది. ఈ క్వాంటిటీ వచ్చే వరకు ఉంచుకోవాలి. చూడండి, గట్టిపడి. ఇప్పుడు ఇది మొత్తం టోటల్గా చల్లారించాలి, చల్లారబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు చల్లారబెడుతున్నా. మేము ముచ్చట చూడండి. ఇప్పుడు మస్క్ మిలాన్, మనం ఆల్రెడీ తీసుకున్న మస్క్ మిలాన్ ఉంది కదా, అందులో ఇది పోసుకోవాలి. చల్లారిన తర్వాత ఇట్లా మిక్సీ పెట్టినాక జ్యూస్ లాగా అవుతుంది. చూడండి, ఆ జ్యూస్ లాగా. దీనిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ లాగా ఉన్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసింది మనం ఐస్ క్రీమ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఐస్ క్రీమ్ బౌల్లోకి సర్వ్ చేస్తాయి. ఇప్పుడు ఐస్ క్రీమ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని చూడండి, ఐస్ క్రీమ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఒక 8 hours ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. కూల్ కూల్ ఎమ్మి ఎమ్మి ఐస్ క్రీమ్ రెడీ. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఇంకా మంచి మంచి వెరైటీస్ చేయడానికి కూడా ట్రై చేస్తా అండి. ఓకేనా? థ్యాంక్ యూ. మినిమం ఫ్రిడ్జ్లో ఒక 8 hours పెట్టుకోండి. 8 hours పెడితే ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా ఎమ్మీగా మంచిగా తింటూ ఉంటే డ్రై ఫ్రూట్స్ నోటికి తాకుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ట్రై చేసిన, ఆల్రెడీ చాలా బాగుంది. మీకు చూపిస్తున్నా కూడా చాలా ఎమ్మీగా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందు ముందు ఇంకా వెరైటీస్ అని చేస్తూ ఉంటా. వెరైటీ ఐస్ క్రీమ్స్ కానీ, రెసిపీస్ కానీ అన్నీ చేసి మీకు చూపిస్తూ ఉంటా. మీరందరూ నాకు సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇంకా ముందు కొన్నిసార్లు చూడండి. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ అండి.